గా రైతు బంధు కూడా ఒక్కసారి చూద్దాం. ఇక మొన్న మా దగ్గర వచ్చి సిద్దిపేటలో చెప్పిండు, ఏం చెప్పిండో చూడండి. మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం అయిందా రైతుల కళ్ళల్లో? పడ్డాయా 9,000 కోట్లు? పడ్డాయే. పబ్లిక్ మీటింగ్ లో నా ఊర్లో వచ్చి చెప్పిండు. ఈ కింద లెక్క చూపించిన చూడు, ఇందాక చెప్పిన ఏ పంటకి ఎంత పెట్టిండు మొత్తం రేవంత్ రెడ్డి అంటే ఇగో 29,358 కోట్లు బాకీ పడ్డాడు. 2023, 24 యాసంగి 3,813 కోట్లు, 24, 25 వానకాలం 11,250 కోట్లు, 24, 25 యాసంగి 6,192 కోట్లు. సరే, మొత్తం ఎంత బాకీ పడ్డాడు? రైతు బంధు ఎంత బాకీ పడ్డాడు? 29,358 కోట్లు. ఇవి మనం గట్టిగా రైతులకు వివరించాలి. మీరందరూ రైతు బంధులో జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాలి.